మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం వెనుక ఊహించని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు రైలు పట్టాలే తప్పలేదు, ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు, కేవలం ఒకే ఒక్క పుకారు నలుగురు ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుంది. అసలు ఏం జరిగింది, జనం ఎందుకు అంతలా కంగారు పడ్డారు? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్లోని మొరేనా సమీపంలో జిగ్నియా రైల్వే స్టేషన్ వద్ద ఢిల్లీ భూపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ లో ఈ దారుణం జరిగింది. రైలు వెళ్తున్న సమయంలో ఓ బోగీలో చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు వచ్చాయి. అయితే అది చూసిన కొందరు ప్రయాణికులు రైలు మొత్తం మంటలు అంటుకున్నాయంటూ గట్టిగా కేకలు వేశారు. దీనితో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయోందోళనకు గురయ్యి ప్రాణాలు కాపాడుకోవడానికి రైలు ఆగుతున్న సమయంలో కిందకి దూకేశారు. దురదృష్టవశాత్తు అదే సమయంలో పక్క ట్రాక్ పై వస్తున్న మరో రైలు వీరి పై నుంచి దూసుకెళ్లడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ముక్కలైపోయి దారుణంగా మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేవలం రైల్లో మంటలు వచ్చాయనే ఒక చిన్న తప్పుడు పుకారు వల్లే ఈ తొక్కిసలాట, ప్రాణ నష్టం జరిగాయని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. మరణించిన వారంతా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. రైల్వే శాఖ ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఇలాంటి పుకార్లు నమ్మి కంగారు పడొద్దు. ఈ ఘోర ప్రమాదంపై మీ అభిప్రాయం కింద కామెంట్స్ లో తెలియజేయండి.